హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యాము తెలుగు గ్లాస్. బాగున్నారా? బాగుండాలి. ఈరోజు మీకు నేను ఒక దోశ ప్యాన్ అనేది తీసుకున్నాను. దాన్ని ఎలా యూస్ చేయాలో ఏంటనే చెప్తాను. దోశ ప్యాన్ ఎలా యూస్ చేయడం ఏంటి మాకు తెలియదా అనుకుంటారేమో. మీకు అన్నీ తెలుసా అండి. కాకపోతే ఇదేంటంటే క్యాస్టింగ్ దోశ ప్యాన్ అంటారండి దీన్ని. ఇది ఒక రకమైన మెటీరియల్, చాలా స్ట్రాంగ్గా చాలా వెయిట్ ఉంటుంది. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. నాన్ స్టిక్ ప్యాన్లు వాడి దాని మీద ఉన్న లేయర్లన్నీ పోయి మన కడుపులోకి వెళ్ళిపోయి ఇబ్బంది అవుతుంది కదా. అలా కాకుండా ఇట్లా క్యాస్టింగ్ అనే ఒక మెటీరియల్తో చేసిన దోశ ప్యాన్ అండి. దీన్ని ఏం చేయాలంటే డైరెక్ట్ వాడడానికి కుదరదు. దీన్ని శుభ్రంగా మనం సోప్ లిక్విడ్ వేసుకొని దాన్ని చాలా బాగా రుద్దాలి. ఇలా పీస్ ఉంటుంది కదా, గ్రీన్ కలర్ పీస్, దాంతో రుద్దితే దానికి ఉన్న బ్లాక్నెస్ అంతా పోతుంది. పోయిన తర్వాత శుభ్రంగా కడిగేసి దీన్ని పొడి బట్టతోటి శుభ్రంగా తుడిచేయాలండి. దీన్ని ఎక్కువగా వాటర్లో వదిలేస్తే కనుక తుప్పు కూడా వస్తుంది. దీని సీజనింగ్ అంటారండి. సీజనింగ్ ఎలా చేయాలనేది చాలామందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. నాకు ఈ మెటీరియల్ అమ్మిన ఆయన మాత్రం ఒక 15 days గంజి నీళ్ళు కానీ అన్నం కడిగిన నీళ్ళు కానీ పోయాలని చెప్పారు. నేను అలా కాకుండా యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను. దీని గురించి చాలామంది పెట్టారు కానండి, చాలామంది ఫెయిల్ అయ్యారు సీజనింగ్లో. అసలు మనం కూడా అది వర్కౌట్ అవుతుందా లేదా అన్నట్టుగా నేను చేశాను అనమాట. నేను తీసుకొచ్చి ఇది 2 days అయింది. దీన్ని వాటర్లో పెట్టేసరికి తుప్పు అనేది లేసింది. అలా కాదని దీన్ని ఎలా వాడాలా అని సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ ప్రాసెస్ కనిపించింది. చాలామంది కూడా దీంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను చేసే సీజనింగ్ ఏంటంటే ఫస్ట్ ఇందాక చూపించాను కదా, అట్లాగే ఒక 2 గంటలకు ఒకసారి పీచు పెట్టి సోప్ వేసి కడగడం, మళ్ళీ ఆయిల్ వేసి దాన్ని స్లో ఫ్లేమ్ మీద మంట మీద వేడి చేస్తూ మళ్ళీ దాన్ని వదిలేయడం, మళ్ళీ 2 గంటల తర్వాత మళ్ళీ ఇలాగా సోప్ లిక్విడ్ వేసి మనం రుద్దడం. ఇందాక చూసుకుంటే చూసారా, దాని మీద ఉన్న బ్లాక్నెస్ అంతా కూడా పోయింది. ఇట్లాగా డేలో 4-5 times అనేది ఇలా చేయాలన్నమాట. తోమడం, తుడవడం, మళ్ళీ ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టడం, ఇట్లాగా 4-5 సార్లు చేస్తూ ఉంటే కానీ దీనికి ఇంత ఫినిషింగ్ తీసుకురావడం అయింది. దీన్ని రాను వాడుతూ ఉండగా మన నాన్ స్టిక్ ప్యాన్కి దోశ ఎలా వస్తుందో అట్లానే వస్తుందండి. అంత బాగా వర్క్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేశాను, దాన్ని కడిగి వాటర్లో మళ్ళీ క్లీన్ చేసి ఫుల్గా ఆయిల్ అనేది వేసాను. ఎందుకంటే నేను ఇప్పుడు దోశ వేయాలి కాబట్టి నేను దీన్ని ఆయిల్ వేసి మళ్ళీ హీట్ చేసి దాని మీద మన ఉల్లిపాయలు తొక్కతోటి సహా నేను ఉల్లిపాయలు ముక్కలు తొక్కలు కూడా వేసేసి ఇలాగ ఒక పీస్ ఏంటంటే నైఫ్కి పెట్టి మొత్తం కూడా దీంతో సీజనింగ్ చేస్తున్నాను అనమాట. ఈ ఆనియన్ లిక్విడ్ అంతా కూడా పెనానికి అంటుకుంటుంది. ఇలాగ మనకి ఆనియన్స్ అనేవి రోస్ట్ అయిపోయినాయి. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆనియన్స్ దేనికి ఉపయోగపడవండి. మనం దోశ వేసినప్పుడల్లా కూడా దోశ సరిగా రాకపోతే ఫోర్క్ కానీ దేనికైనా పెట్టి మనం ఉల్లిపాయ రుద్దుతాం కదా, అలాగే రుద్దుకోవాలండి. దీనికి ఆయిల్ ఎక్కువ వేసినా కూడా దోశ రాదు. చాలా తక్కువ క్వాంటిటీ ఆయిల్ వేస్తుంటేనే దోశ బాగా వస్తుందండి. చాలా వర్క్ అయింది. నేను ఈ సీజనింగ్లో సక్సెస్ అయ్యానని చెప్పాలి. చాలామంది చేస్తున్నారంట కానీ దానికి అంత ఇంప్రూవ్మెంట్ రావట్లేదంట. నేను కొన్న ప్యాన్ మాత్రం బాగా అయిందండి. ఫస్ట్ ఒక దోశ వేసుకోవాలి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆనియన్స్ తీసేసి మళ్ళీ నీట్గా తుడిచేసి ఇప్పుడు దోశ వేసాను. చూసారా, దోశ ఎంత పలచగా వేసినా భలే వచ్చేసింది. అక్కడ ఏంటంటే ఫస్ట్ టైం వేసిన దోశ ఎప్పుడైనా పాడవుతుంది. దీన్ని తినకూడదు, దీన్ని పడేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వేసే దోశ ఎట్లా వస్తుందో కూడా మీకు వివరంగా చూపిస్తాను. మీరు ఇలాంటి కొన్ని ఐటమ్స్ ఉంటాయండి, కానీ మనకి ఇది చాలా కాలం వచ్చేస్తుంది. ఎలా అంటే చాలా మందం ఉందన్నమాట. అది మ్యాక్సిమం ఒక 3 kgs 2 kgs పైనే ఉంటుంది. అంత వెయిట్ ఉంది. అంత మందం ఉండడం వల్ల ఏంటంటే మనకి దోశ అనేది ఈవెన్గా కాలుతుందండి. ఇదిగోండి దోశ అనేది సూపర్గా వచ్చింది. నేను సక్సెస్ అయ్యాను. ఓకేనా? థ్యాంక్ యూ. వీడియో